గురువుగారు, ఇప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే అరిష్టం అంటారు కదా! అది నిజమేనా? కొబ్బరికాయ కుళ్ళితే చాలామంది పంతులు గారులు, లేకపోతే మన దగ్గరున్నటువంటి అమ్మలక్కలు, హ్మ్. పాత తరం వాళ్ళు వీళ్ళు ఏమని చెప్తారంటే, చాలా మంచిదని చెప్తారు వాళ్ళు. హ్మ్. అలాగే ఎందువలన అంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే వీడు ఫీల్ అయిపోతా ఉంటాడు సెంటిమెంటల్‌గా. ఏమని? బాబోయ్! కుళ్ళిపోయింది అని, హ్మ్. నాకేదో హాని జరిగిపోతోంది అని ఫీల్ అయిపోతాడు. హ్మ్. అలాగే కొబ్బరికాయ పగలగొట్టేటప్పుడు కూడా కరెక్ట్‌గా సెంటర్‌కి పగిలిందనుకో, అబ్బా! ఎంత పగిలిందో, నీ కోరికలు తీరిపోతాయి సెంటర్‌కి పగిలింది అంటారు. అది హ్మ్. కొట్టే యాంగిల్‌ని బట్టి వస్తది. ఒక చిన్న చెప్పు ముక్క ఇటు, పెద్ద ముక్క అటు వస్తే, హ్మ్. సరిగ్గా పగలలేదు కాబట్టి నీ కోరికలు తీరవు అని హ్మ్. అంటాడు. అసలు కోరికలు తీర్చేవాడు ఎవడక్కడ? దేవుడే దేవుడంటారు. దేవుడికి ఏం అవసరం అసలు నీ కోరికలు తీర్చడానికి? నువ్వు హ్మ్. మొక్కేసి ఒక కొబ్బరికాయ రూ. 10 కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడు కోరికలు తీర్చేస్తాడా? ఇది హ్మ్. మొట్టమొదట తెలుసుకోవాలి. నెక్స్ట్, ఈ యొక్క కొబ్బరికాయలో కొట్టినప్పుడు పువ్వొస్తుంది. ఆ పువ్వు రాగానే ఇమ్మీడియేట్ కోరిక తీరిపోతుంది అంటారు. అవును. కాబట్టి అది అది కూడా ఒక మూఢనమ్మకమే. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. స్పిరిచ్యుయాలిటీ వేరు. ఆధ్యాత్మికత, మూఢనమ్మకాలు ఉండదనమాట. హ్మ్. రిలీజియన్‌కి సంబంధించింది. ఈ హిందూ పూజలు అవనియండి, ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటివి. అందుకనే ఇలాంటివన్నీ సృష్టిస్తారనమాట. హ్మ్. కాబట్టి కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే ఎట్టి పరిస్థితుల్లో అశుభం కాదు. హ్మ్. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఇంకా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీకు రెండో కొబ్బరికాయ కూడా వస్తది. షాపోడికి తీసుకెళ్తే వాడు డబ్బులు తీసుకోకుండా ఇంకో కొబ్బరికాయ రిప్లేస్ చేస్తాడు వాడు. అవును. కాబట్టి కొబ్బరికాయ అనేటటువంటిది మనము చక్కగా కొట్టేటటువంటి యాంగిల్‌ని బట్టి వస్తుంది కాబట్టి, హ్మ్. భగవంతుడికి మనం నారికేళ నివేదనం ఎందుకు చేస్తాము అనంటే, హ్మ్. అందులో కొబ్బరికాయ తత్వాన్ని తెలుసుకోమంటాడు. ఇప్పుడు అందులో ఇప్పుడు బయట నదిలో వాటర్‌లు, నూతుల్లో వాటర్‌లు ఇవన్నీ ఉంటాయి గదా! ఆ హ్మ్. నదిలో వాటర్‌లు ఇవన్నీ గూడా ఉన్నప్పుడు అవి ముట్టుకుంటే అపవిత్రమైపోతాయని చెప్పేసి మడి, మడి, మడి అని అక్కడ వాళ్ళే ముట్టుకుంటారు. హ్మ్. బ్రాహ్మడే మళ్ళీ బట్టలు కట్టుకుంటాడు. వాడే ముట్టుకుంటాడు. అదే నదిలోని తెచ్చుకుంటాడు. హ్మ్. తర్వాత వాడు ఎళ్ళిపోయిన తర్వాత మిగతా భక్తులంతా ఎళ్లి ముట్టుకుంటారు. కానీ ఆ టైంకి మాత్రము తెచ్చేటప్పుడు మడి, మడి ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి అని హడావిడి చేస్తారు. గంట కొట్టేస్తూ ఇలాగా. ఇవన్నీ బిల్డప్‌లనమాట. అంటే మనం ఒక దేవాలయం పెట్టాం కాబట్టి ఆ నీళ్ళు ఆ గౌరవం మనం ఇస్తున్నాం కాబట్టి అలాగా మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి గౌరవిస్తాం. హ్మ్. అంతేగాని అక్కడ ముట్టుకున్న తర్వాత మళ్ళీ వెనకాల భక్తులెళ్ళినప్పుడు ఆ నీళ్ళన్నీ అపవిత్రం అవ్వలేదా? జగద్గురువైనటువంటి పరమాచార్యుల వారు, కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి అంటే పెద్ద పేరు. ఆ హ్మ్. కాలంలో జగద్గురువులు ఏం చెప్పారంటే, అది పెద్ద విప్లవమైంది. ఇది ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్య సవిత శ్రీనివాస్ రెడ్డి అని బీటెక్ స్టూడెంట్ ఆ అబ్బాయి. హ్మ్. ఆయన ఇప్పుడు ఆచార్య సవితానంద అవధూతగా మారారు. ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యుడు ఆనంద్ మార్గ అవధూతగా మారారాయన. ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి దగ్గర అవధూతగా చేరారు. ఇప్పుడు హ్మ్. ఆనందనగర్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శంబాలా గ్రామంలో ఆయన ఇప్పుడు అక్కడ ఉంటున్నారనమాట. ఇన్‌చార్జ్‌గా ఉంటున్నారు. హి ఈస్ ఎ డాక్టర్. హ్మ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్. యెస్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్. భవేషానంద అన్న ఆయన ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్. ఆయన కలకత్తాలో ఉంటున్నారు. ఇలా ఉన్నారు కదా వీళ్ళు. వీళ్ళంతా టాప్ లెవెల్ వాళ్ళంతా కూడా ఆనంద్ మార్గాలో ఉంటారు. అప్పట్లో ఈ ఆచార్య భవేషానంద అవధూత, సారీ నేను సవితానంద అని చెప్పాను కదా! హ్మ్. ఆయన డాక్టరు, ఈయనేమో ఇంజినీరు. ఈ ఇంజినీర్ క్వెషన్ చేసాడు. పరమాచార్య శంకరాచార్యుల ఆయన కంచికామకోటి పీఠాధిపతులు, హ్మ్. ఆయన ఏది చెప్తే చంద్రశేఖర సరస్వతుల వారు చెప్తే అందరూ బ్లైండ్‌గా ఫాలో అవుతారు. ఇంక్లూడింగ్ చాగంటి కోటేశ్వరరావు గారు, అందరూ కూడా ఇప్పటికి కూడా. అంటే మనం కూడా అంతే గౌరవభావం ఉంది. అయితే హ్మ్. ఆయన నడిచే దైవం, కదిలే దైవంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక యోగి పుంగవుడుగా ఎక్కువ కాలం బ్రతికారు. హిందూ ధర్మం గురించి చెప్పారు. కానీ మూఢనమ్మకాలని ఆ రోజుల్లో ప్రోత్సహించారు అని చెప్పి, భవేషానంద అవధూత అనేటటువంటి ఈ స్టూడెంటు హ్మ్. ఆయన ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన ఆ రోజుల్లో ఒక ఆర్టికల్ రాసాడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి. హ్మ్. అసలు శంకరాచార్యుల వారు ఆయన ఏం చెప్పారు చంద్రశేఖర సరస్వతి అంటే, నీళ్ళు మడికట్టుకున్నటువంటి నీళ్ళు తేవాలి అన్న ఉద్దేశంతో హ్మ్. ట్యాప్‌లో నీళ్ళు అందరూ ముట్టుకుంటారు. ట్యాప్‌లో నీళ్ళు పనికిరావు. హ్మ్. నదిలో నీళ్ళు పనికిరావు. బావిలో ఉన్నటువంటి 5 బావుల నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయండి శివుడికి అని ఏదో సందర్భంలో చెప్పారట. హ్మ్. చెబితే అప్పుడు భవేషానంద అవధూత గారు ఇప్పుడు కలకటాలో ఉంటున్నారాయన. సో, ఆనంద్ మార్గాకి హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నారు. హి ఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఎ వెరీ గుడ్ స్కాలర్.
హీ క్వశ్చన్డ్, ఏమండి రాకెట్లు చంద్రమండలానికి వెళ్ళిపోయి మనం స్పేస్లోకి వెళ్ళే కాలంలో మీరు నీళ్ళనేది ఏంటండి అంటూ, నీళ్ళకి ఎక్కడుంది అంటూ, నదులకంటూ ఏంటి, నదుల్లో నీళ్ళు పనికిరావా, ట్యాపుల్లో నీళ్ళు పనికిరావా, చెరువుల్లో నీళ్ళు పనికిరావా, కోపాలలో అంటే నూతులో తవ్వినటువంటి నీళ్లు మాత్రమే పనికొస్తాయి అని చెప్పడము. హౌ డు యూ డిస్క్రిమినేట్ దిస్ వాటర్ ఫ్రమ్ నూతులో నవ్వి వెల్ వాటర్, పాండ్ వాటర్ అండ్ రివర్ వాటర్ అండ్ సీ వాటర్ అని, అవి పనికిరావు, ఈ వాటరే దీనికి అంటు లేదు అని ఎలా చెప్తారు అని క్వశ్చన్ చేసేసరికి ఆయనకి 175 మంది కామెంట్స్ పెట్టారండి. ఏంట్రా నువ్వు స్టూడెంట్ బచ్చాగాడివి, జగద్గురువులనే ప్రశ్నిస్తున్నావా? 175 మంది తిడుతూ రాశారంట. నవ్వుకున్నాడు. కంచి కామకోటి పీఠం నుంచి డైరెక్ట్ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి దగ్గర నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది ఆ కుర్రాడికి. అసలు ఆయన ఏం చెప్పారు, శబాస్ నీ మోడర్న్ థాట్స్కి నేను నచ్చినయ్యి, అందువలన నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. అంత హంబుల్ మ్యాన్ చంద్రశేఖర సరస్వతుల వారు. అందువలన ఈ మధ్యలో గొట్టంగాళ్ళు వీళ్ళందరూ 175 మంది కామెంట్లు రాశారు. అంటే అసలు వాళ్ళకి లేదు, ఉండదు దురద, మధ్యలో వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అంటే మేము గొప్ప పండితులం, మేము చంద్రశేఖర సరస్వతి శిష్యులం, మేము ఆయన మెచ్చుకోవాలని. ఆయన ఎవరిని మెచ్చుకున్నారు? విమర్శించిన మెచ్చుకున్నాడు. పండితుడి విలువ పండితుడికి తెలుస్తుంది, వీళ్ళకి గొట్టంగాళ్ళకి ఏం తెలుస్తుంది, మధ్యలో గొట్టంగాళ్ళకి. సో హీ వాజ్ నౌ భవేష్ ఆనంద్ అవధూత. ఆయన సెంట్రల్ కమిటీలో యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి ఆనంద్ మార్గా సంస్థకి లీడర్గా నడుపుతున్నాడు ఆయన. 300 ఇండియాలో ఉన్నటువంటి 300 బ్రాంచ్లు 180 దేశాల్లో ఉంది. దాని కోఆర్డినేటర్గా ఆయన పనిచేస్తున్నారు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా. ఆయన మా గురుగారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, కొబ్బరికాయలో నీళ్లు కూడా ఎందుకు అలాగే చెప్తాం అనమాట. అవన్నీ కొబ్బరికాయలో నీళ్ళు ఎవరు ముట్టుకోరు, దానంతగా అది సిరి వచ్చేటప్పుడు, లక్ష్మీదేవి వచ్చినప్పుడు నీళ్లు దానంతగా పుడతాయి లోపల. సిరి వెళ్ళిపోయేటప్పుడు వెలగపండు ఏనుగు ఏం చేస్తుందంటే మింగేస్తుంది, వెలక్కాయని మింగేసి రెట్ట వేసేస్తుంది ఎక్స్క్రీషన్లో. ఆ వెలగపండు కింద పడిపోతుంది. దాన్ని పగలగొట్ట చూస్తే ముందు ఉన్నప్పుడు గుంజు ఉంటుంది కదా, వెలగపండులో గుంజు ఉంటుంది, ఆ గుంజు మాయమైపోద్ది. ఏనుగు పగలగొట్టకుండా తినేస్తుంది. అది మాయ అనమాట. లక్ష్మీదేవి వెళ్ళిపోయేటప్పుడు అలా వెళ్ళిపోద్ది. లక్ష్మీదేవి ఎవరికన్నా వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళల్లో ఎలా నీళ్ళు వస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. సో కొబ్బరికాయల నీళ్లు అసలు ఉద్దేశం ఏంటంటే, కొబ్బరికాయ ఎందుకు కొట్టమంటామంటే, ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది అలాగా ఆ నీళ్లు ఎలాగైతే వచ్చినాయో గురువుల యొక్క శిష్యర్కం చేసి వినయ విధేయతలతో ఈ యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోవాలి అని. 3 నేత్రాలు 3 నేత్రాలు ఉంటాయి కొబ్బరికాయకి. అంటే మనకు కూడా 2 కళ్ళు జ్ఞాన నేత్రాన్ని పెంచుకోమని. అంతేగాని 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టేసి నాకు 1 కోటి రూపాయలు ఇచ్చాయని అడిగేస్తే దేవుడు ఏమి పిచ్చోడు కాదు ఇచ్చేయడానికి. అసలు దేవుడు అంటే డెఫినేషన్ తెలియదు వీళ్ళకి. 2 చేతులు 2 కాళ్ళు మనకులాంటి మనిషి అనుకుంటారు. కాబట్టి పరమాత్మ తత్వం తెలుసుకోవాలి. గాడ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు, సర్వవ్యాపకుడు, ఓమ్నిసెంట్ ఒకడే ఉంటాడు, ఓమ్నిపొటెంట్ అత్యంత శక్తివంతుడు, అతనితో సమానమైన శక్తి ఎవరికి ఉండదు, ఆయనే సాటి, వేరేవాడు ఎవడు కంపేర్ చేయలేం. ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెంట్, అక్కడ ఒక్కడే అన్ని చోట్ల ఉంటాడు. ఇది తత్వం తెలుసుకోవాలి. అందుకని కొబ్బరికాయ పగిలితే కుళ్ళిపోతే ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళంతా కూడా ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదు కాబట్టి అలా మూఢనమ్మకాలు పెంచుతారు. బాధపడాల్సిన అవసరం లేదు. హాయిగా కొట్టే యాంగిల్ని బట్టి పగులుతుంది. కొట్టే కాయ బియ్యంలో పెడితే కొబ్బరికాయ కుళ్ళిపోక ఏమవుద్దమ్మా, అందుకని బియ్యం గింజలు తగులుతాయి. సో ఎక్కువ మనము జాగ్రత్తగా బియ్యంలో కలగకుండా చూసుకోవాలన్నమాట. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.